భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండోది. చైనా, అమెరికా, రష్యా, జపాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో వేగంగా పోటీ పడుతున్న దేశాల్లో మన భారత్ కూడా ఒకటి. అలాంటి మన దేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇప్పటికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. అసలు ఇంతకు ఐక్యరాజ్య సమితిలో మనకు శాశ్వత సభ్యత్వం లేకపోవడానికి అసలు కారణాలేంటి? భారత్ కు శాశ్వత సభ్యత్వం రాకుండా అడ్డుకుంటున్న ఆ కంట్రీ ఏది? భద్రతా మండలిలో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా శాశ్వత సభ్యత్వం దక్కకపోవడానికి అసలు కారణాలేంటి? ఐరాసాలో భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. తాజాగా ఐక్యరాజ్య సమితి పనితీరుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత అయిన ఎలాన్ మస్క్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. శక్తివంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేకపోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. మస్క్ ఈ కామెంట్స్ చేయడానికి ఒక కారణం ఉంది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ మధ్య ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. భద్రతా మండలిలో ఏ ఆఫ్రికా దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, 80 ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పటికీ కొనసాగకూడదని అభిప్రాయపడ్డారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై మరోసారి చర్చ మొదలైంది. ఆంటోనియా పోస్ట్ కు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మైకేల్ ఐసెన్బర్గ్ బదులిస్తూ మరి భారత సంగతేంటి అని ప్రశ్నించారు. దీనికి ఎలాన్ మస్క్ స్పందించారు. ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలోనే 1941 ఆగస్టులో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమయ్యారు. వారి మధ్య కుదిరిన ఒప్పందాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధ భయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి 8 అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తర్వాత ఐక్యరాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందింది. తర్వాత 1944లో వాషింగ్టన్లోని డంబార్టన్ వోక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు కలిసి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేశారు. ఆ తర్వాత పలు దఫాలు చర్చలు జరిగాయి. చివరిగా 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా చూడడం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం ఐక్యరాజ్య సమితి చేస్తున్న పని. అంతేకాదు, ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేలా చూడడం దీని కర్తవ్యం. ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి. అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి చేస్తోంది ఈ సంస్థ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపడంలో విఫలమైంది. దానికి ప్రత్యామ్నాయంగా 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. ప్రస్తుతం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. 193వ దేశంగా దక్షిణ సుడాన్ చివరగా చేరింది. తైవాన్, వాటికన్ సిటీ, టోంగో, నౌరు తప్ప అన్ని దేశాలు ఐరాసాలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఐరాసాలో కీలకమైంది భద్రతా మండలి. దీంట్లో 6 ప్రధాన విభాగాలున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉంది. భద్రతా మండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంది. అందులో 10 దేశాలు 2 ఏళ్లకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా మరో 5 దేశాలు మాత్రం శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్లకు ఇందులో శాశ్వత సభ్యత్వం ఉంది. ఈ శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం కూడా ఉంది. ఏదైనా విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలంటే ఈ 5 శాశ్వత సభ్య దేశాలు ఒప్పుకోవాలి. సమితిలోని 192 దేశాలు ఒప్పుకున్నా శాశ్వత సభ్యత్వం ఉన్న ఒక్క దేశం ఒప్పుకోకపోతే ఆ తీర్మానం చెల్లదు. భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్నా 5 శాశ్వత దేశాలు ఒప్పుకోవాల్సిందే. అయితే చైనా తీరుతో మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం అందని ద్రాక్షలా మారింది.
మారిన అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఐక్యరాజ్యసమితి ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత విశ్వశాంతి కోసం మన భారత్ చేస్తున్న కృషి గుర్తించదగింది. విశ్వశాంతి కోసం దశాబ్దాల తరబడి కృషి చేస్తున్న మన దేశానికి మండలిలో శాశ్వత సభ్యత్వం లభించకపోవడం నిజంగానే అన్యాయం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న భారత ప్రతిపాదనను ఐరోపా దేశాలు పట్టించుకోవడం లేదు. మన దేశానికి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సమితిలో వీటో అధికారం లేకపోవడం చైనా, అమెరికా, ఐరోపా దేశాల వ్యూహంలో ఒక భాగమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా, చైనాలు బద్ధ శత్రువులు. కానీ ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించే విషయంలో మాత్రం ఏకమవుతున్నాయనే ఆరోపణ ఉంది. మన దేశానికి మండలిలో సమాన ప్రతిపత్తి ఉండడం వాటికి ఇష్టం లేదు. ఐరోపా దేశాలకు మన దేశానికి తమ ఎగుమతులను పెంచడం మాత్రమే లక్ష్యం. జర్మనీ కూడా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మన దేశానికి శాశ్వత సభ్యత్వం లభించకపోవడానికి జపాన్, జర్మనీలు కూడా ఒక కారణం. భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తే అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాలు మిగతా దేశాలపై చేసే ఆధిపత్యానికి అడ్డుకట్టబడుతోంది. భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే విషయంలో చైనా మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ మధ్య రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారడానికి ఇది ఒక కారణం. రెండు దేశాల మధ్య సుదీర్ఘమైన వివాదాస్పద సరిహద్దులు ఉన్నాయి. 2017లో డోక్లాంలో రెండు దేశాల సైన్యాల మధ్య ప్రతిష్టంభన, ఆ తర్వాత గాల్వాన్ వ్యాలీ ఘర్షణల పరిస్థితులను మరింత దిగజార్చాయి. డోక్లాం, మణిపూర్తో పాటు భారత సరిహద్దులో ఉన్న ప్రాంతాలను తమవిగా చూపుతోంది చైనా. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధంలో డ్రాగన్ ఆర్మీకి బీటుగా సమాధానమిచ్చింది భారత్. మరోసారి అదే పరిస్థితి వస్తే ఏం చేయాలనే అంశంపై తీవ్రమైన కసరత్తే చేస్తోంది కమ్యూనిస్టు దేశం. భద్రతా మండలిని విస్తరించాలని భారత్ మొదటి నుంచి బలంగా డిమాండ్ చేస్తోంది. శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచి మరిన్ని దేశాలకు అవకాశం కల్పించే దిశగా కృషి చేస్తోంది భారత్. ఇందుకోసం మన దేశం ఇతర దేశాల మద్దతు సైతం కూడగడుతోంది. భద్రతా మండలి విస్తరణకు ఐక్యరాజ్య సమితి ఒక చార్టర్ ను రూపొందించాలి. దాంట్లో విస్తరణకు సంబంధించిన వివరాలు, నియమ నిబంధనలు పొందుపరచాలి. ఆ చార్టర్ కు యుఎన్ సభ్య దేశాలు 2/3 మంది అనుకూలంగా ఓటేయాలి. ఆ తర్వాతే పని మొదలవుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న భారత్ మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశించడం తప్పు కాదని మనకు మద్దతిస్తున్న దేశాలు చెబుతున్నాయి. 2009 నుంచి ప్రపంచ దేశాలు భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్నాయి. కొన్ని దేశాలు మాత్రం కేవలం నాన్ పర్మనెంట్ సభ్య దేశాల సంఖ్యను పెంచితే చాలని, శాశ్వత సభ్యత్వాన్ని ఇతర దేశాలకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. చైనా తరువాత ఆ స్థాయిలో దూసుకుపోతున్న భారత్ కు ఐక్యరాజ్య సమితిలో చోటు దొరికితే అమెరికానే కాదు, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల ఆగడాలకు అడ్డుకట్టపడే వీలుంది. అందుకే అడ్డుకుంటున్నాయి కొన్ని దేశాలు. భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న దశాబ్దాల నాటి ప్రతిపాదనను మన ప్రధాని మోదీ చాలా సార్లు వివిధ వేదికలపై ప్రస్తావించారు. వివిధ దేశాల మద్దతు కోసం పావులు కదుపుతున్నారు. మోదీ మరింత ఎక్కువగా దౌత్య రాజకీయం చేస్తేనే ఫలితం ఉంటోంది, లేకపోతే సభ్యత్వం ఎండమావిలానే ఉంటుందన్నది నిజం. వాస్తవానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వకుండా ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించినట్లు భద్రతా మండలి ఎలా చెప్పగలుగుతుంది అనేది ప్రశ్నార్థకం. ప్రపంచం తరపున ఎలా మాట్లాడగలుగుతుంది? భారత్ ఇప్పుడు అత్యంత కీలకమైన దేశం. మండలిలో శాశ్వత సభ్యత్వం మన హక్కు కూడా. దీన్ని సాధించడం ప్రతిష్టకు సంబంధించిన విషయం కానే కాదు. మనలాంటి కీలక దేశం శాశ్వతంగా సభ్యత్వం లేకపోతే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారాలు దొరకవు. మండలిలో ఎలాంటి మార్పులు జరగాలో, భారత్ ఎలాంటి పాత్ర పోషించాలో చాలా దేశాలకు స్పష్టత ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సముచిత స్థానం ఇవ్వాలి. పేద దేశాల హక్కులను చాలా కాలంగా కొన్ని దేశాలు కాలరాస్తున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించడం లేదు. ఫలితంగా బాధిత దేశాల్లో ఆక్రోశం పెరుగుతోంది. ఒక దేశం శక్తిమంతం అయినప్పుడు దేశ లక్ష్యాలు కూడా పెరుగుతాయని అంతర్జాతీయ వ్యవహారాల్లో చెప్తుంటారు. దీనికి భారత్ మినహాయింపేమీ కాదు. ఈ మధ్య కాలంలో భారత సైనిక, ఆర్థిక శక్తి చాలా పెరిగింది. దీంతో అంతర్జాతీయ వ్యవహారాల్లో పెద్ద పాత్రను భారత్ ఆశిస్తోంది. దీనిలో భాగంగానే భద్రతా మండలిలో
శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని భారత్ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ దిశగా భారత నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వాస్తవానికి మన పొరుగున ఉన్న చైనా భారత్ బాగుపడుతుంటే ఓర్వలేకపోతోంది. ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వివాదం సృష్టిస్తోంది. సరిహద్దు అంశాన్ని లేవనెత్తుతూ కయ్యానికి కాలు దూవుతోంది. మన దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుంటే కుట్రలకు తెరలేపుతోంది. నిజంగానే భారత్ కి శాశ్వత సభ్య దేశం గుర్తింపు వస్తే చైనా పని అయిపోయినట్లే. ఇన్నాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకునే డ్రాగన్ కంట్రీ అంతర్జాతీయ స్థాయిలో ఇండియా కంటే పెద్ద దేశంగా చెలామణి అవుతోంది. లేని డాంబికాలు ప్రదర్శిస్తూ భారత్ కు అడుగడుగునా ఇబ్బందులు కల్పిస్తోంది. మన దేశం శాశ్వత సభ్యత్వం దక్కించుకుంటే తన ఆటలు సాగవన్న ఉద్దేశంతోనే కుళ్ళు డ్రాగన్ దశాబ్దాలుగా ఈ కళ నెరవేరకుండా అడ్డుకుంటోంది. అందుకే ఈ కళ నెరవేరాలి. అంతర్జాతీయ ఒప్పందాలు, తీర్మానాల్లో భారత్ కూడా వీటో పవర్ ఉపయోగించే పరిస్థితి రావాలి. అప్పుడే భారత సత్తా ప్రపంచానికి మరోసారి చాటినట్లు అవుతుంది.